వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళా వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగ అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ కార్గే, డిఎస్పీ సంపత్రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అందరికీ నమస్కారం. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన భూపాల్పల్లి కాన్స్టిట్యుయెన్సీ, భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ నుంచి అందరూ వచ్చిన యూత్కి అందరికీ నమస్కారం. సో ఈరోజు ఒక మంచి ఇనిషియేటివ్ ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అన్ని డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ జాబ్ మేళాలో టోటల్ 10,000 యూత్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దాంట్లో టోటల్ 72 కంపెనీస్ మొత్తం హైదరాబాద్ నుంచి, వారంగల్ నుంచి, ఖమ్మం నుంచి, అన్ని మొత్తం తెలంగాణ స్టేట్ నుంచి ఇక్కడ వస్తున్నారు. సో వచ్చి మంచి మార్నింగ్ నుంచి ఇక్కడ జాబ్ మేళా ఇది జరుగుతుంది. సో దాంట్లో చాలా నాకు సంతోషంగా ఉంది. మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఏదైనా కంట్రిబ్యూషన్ చేస్తున్నారు. మన భూపాల్పల్లి చూస్తే హైదరాబాద్ నుంచి దూరంగా స్టేట్ ఉంది, దూరంగా డిస్ట్రిక్ట్ ఉంది. ఇక్కడ డిస్ట్రిక్ట్లో అంత డెవలప్మెంట్ కూడా ఎవరైనా నార్మల్గా వ్యవసాయం చేస్తున్నారు మాత్రమే. ఇప్పుడు ఈ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్లో మంచి డెవలప్మెంట్ చేయడానికి అంటే ఎట్లా చేయాలి? యూత్ని ఎంపవర్ చేయాలి. యూత్ ఎట్లా ఎంపవర్ అవుతుంది? ఏదైనా అందరూ ఉంటారు, అందరికీ జాబ్ ఇస్తే, మంచి క్వాలిఫికేషన్ ఇస్తే, మంచి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే అప్పుడు మాత్రమే ప్రాపర్గా ఈ అందరికీ యూత్ డెవలప్మెంట్ అవుతుంది. సో దాంట్లో ఈ ప్రకారంగా పెట్టి మన భూపాల్పల్లి డిస్ట్రిక్ట్లో ఈరోజు మంచి జాబ్ మేళా నిర్వహించేస్తున్నారు. జాబ్ మేళా కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు రాహుల్ శర్మ గారు, అదేవిధంగా మన ఎస్పీ కిరణ్ కార్గే గారు ఈ టాస్క్ ద్వారా మాకు జాబ్ మేళా కార్యక్రమానికి నిర్వహించాలని కోరడంతో మన ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు ఆదేశానుసారం మన CEO గారు 700 కంపెనీలు ఉన్నాయి, మా దగ్గర మ్యాక్సిమంగా తీసుకురావాలని కోరడంతో ఈరోజు 72 కంపెనీలను మన భూపాల్పల్లికి తీసుకొచ్చినటువంటి టాస్క్ CEO గారు శ్రీకాంత్ సీనా గారు, అదేవిధంగా మన అడిషనల్ కలెక్టర్ గారు, లోకల్ బాడీ RDO గారు, DSP గారు, జిల్లా అధికారులు, అదేవిధంగా RNR గారు, NSR గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు, వాళ్ళ పేరెంట్స్కి, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు వేసుకొని నిరంతరంగా గత 40 రోజుల నుంచి ఈ జాబ్ మేళా కార్యక్రమానికి లీస్ట్ అవుట్ చేసి ముఖ్యంగా పోలీస్ అధికారులు, కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు, అదేవిధంగా కింద ఉన్నటువంటి RI నుంచి కలెక్టర్ వరకు వివిధ శాఖల్లో ఉన్నటువంటి జిల్లా అధికారులందరూ కూడా MRO, MPDO అందరి సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో, సమిష్టి కృషితో ఈరోజు భూపాలపల్లిలో సుమారు 10,000 మందిని ఎన్రోల్ చేసి చదువుకొని 10వ తరగతి నుంచి PG, PhD వరకు, ITI నుంచి MTech వరకు వివిధ డిగ్రీ కోర్సులు చదివి ఉద్యోగాలు రాక, కంపెనీలతో ఇంటర్వ్యూ దొరకక అనేక అవస్థలు పడి చెడు అలవాట్లకు అలవాటై, డ్రగ్స్కి అలవాటై ఈరోజు గంజాయి కానీ, అదేవిధంగా ఇతర గుట్కాలకు అలవాటై తల్లిదండ్రులు మా కొడుకులు ప్రయోజకులు కావాలని ఎన్నో ఆశలు పెట్టుకొని కూలీనాలి చేసి భూములు అమ్ముకొని చదివిస్తే ఉద్యోగాలు లేక ఏదైతే పడదారిన పడుతున్నటువంటి నిరుద్యోగ యువతకు ఈ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాలు
అదేవిధంగా టీటీసీ బీఈడి చదివినటువంటి వారికి వివిధ శాఖలలో 58,000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఒక్క నియోజకవర్గంలోనే సుమారు 12-13,000 మంది ఇక్కడ నిరుద్యోగ యువత రావడం, నిరుద్యోగ సమస్య బాగా ఉందని గుర్తించి ఈ నియోజకవర్గం నుంచి మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికైనటువంటి మీ శాసనసభ్యునిగా నా ఆలోచనను ఈరోజు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి టాస్క్ కంపెనీ ద్వారా ఈరోజు మనము 72 కంపెనీలను పిలిపించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం